మొత్తంగా చూస్తే మీరు మీ కెరీర్ మొదలుపెట్టిన విధానం చాలా వెరైటీగా ఉంటుంది. అంటే నాన్నగారు రంగస్థల నటుడు, దర్శకుడు, చాలా చాలా గొప్ప దర్శకుడు, గొప్ప నటుడు కూడా ఆయన, ఎలివేటెడ్ బాగా. అలాంటి ఒక నటుడికి పుట్టినటువంటి మీరు ఆ క్రమంలోనే ఆ జర్నీలోనే రావడం, లేదా ఆయన వరవల్లోనే వెళ్ళిపోవడం, లేదా ఆయన రూట్లోనే వెళ్ళిపోవడం, దట్టు టీనేజ్లోనే మీరు రంగస్థలం మీదకి రావడం అనేది ఎట్లా జరిగింది? అంటే వాస్తవానికి ఆపద్ధర్మంగా నేను ఎంటర్ అవ్వడం జరిగిందండి. నాన్నగారు వాళ్ళు ప్రొహిబిట్ అని ఒక నాటికి ప్రిపేర్ అవుతూ ఓకే, ఒక 2 రోజులు స్క్రూట్ని పోటీలకి, అంటే ఉద్యోగానికి ముందు పరీక్షలాగా అలా స్క్రూట్నీ జరుగుతాయి నాటకాలకి. ఓకే, ఆ స్క్రూట్నీకి ఆల్రెడీ ఒక పిల్లవాడు తయారై ఉన్నాడు. అతనికి ఏదో ఇబ్బంది వచ్చింది. ఓకే, ఇబ్బంది వస్తే ఆ టైంలో మా రచయిత శివనారాయణ గారు ఆయన నన్ను ప్రపోజ్ చేస్తే నన్ను తేవడం ఇష్టం లేదు ఆ రోజునైతే నాన్నగారికి. ఓకే, చదివించాలి పిల్లలు అనేది. నేను 12 ఏళ్ళు 13 ఏళ్ళు మధ్య ఉన్నా. ఓకే. అలా ఆ రోజున ఆపద్ధర్మంగా ఎంటర్ అయిన నేను తర్వాత కొనసాగడం జరిగింది. సో అంటే కొనసాగడం అనేది మీ నాన్నగారి ఇష్టమా లేకపోతే మీ ఇష్టమా? నాకు ఇష్టం. నాన్నగారు కూడా వీడి దగ్గర విషయం ఉంది, చేయిద్దాము, వీడిని కొంచెం పైకి తెద్దాం. మధ్య మధ్యలో ఆయన ఆపి చదివించడానికి ప్రయత్నించారు. నేను చదువుకోలేదు కాబట్టి ఇక పూర్తిగా ఇటే ఉంచారు ఆయన. ఓకే, అంటే మీ బ్రదర్ కూడా ఉన్నారు కదా? అన్నయ్య డాక్యుమెంట్ రైటర్. ఆయన యాక్టింగ్ వైపు రాలేదా? వచ్చాడు, నాకన్నా ముందు తనే. ఓకే, 87, 88 టైంలో నాన్నతో తను కలిసి ఆడేవాడు. ఓకే, కొడుకు వేషం క్యారెక్టర్లు. 90 నుంచి నేనున్నాను. 90 నుంచి మీకు అంటే పెద్దవాడిలాగా, కొంచెం యంగ్స్టర్ లాగా? లేదు, మామూలు చిన్నపిల్లవాడు. 13 ఏళ్ళ నా వేషం, నా ఏజ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. ఓకే, సో మీకు తగ్గట్టు పాత్రలు రావడం అనేది మాత్రం. అంటే మీ నాన్నగారే డైరెక్టరా, కేవలం నాన్నగారి డైరెక్షన్లోనే ఉన్నారా, లేకపోతే నాటకాలకు సంబంధించి వేరు వేరు డైరెక్టర్లు వేరు వేరు బృందాలతో ఉండడం, పనిచేయడం జరిగింది? 90వ సంవత్సరం నుంచి 97 వరకు నాన్నగారి దర్శకత్వంలో చేశాను. ఓకే, 97 నుంచి కోటిశివ గారు గుంటూరు, ఓకే, ఓకే, అలాగే వరికుడి శివప్రసాద్ గారు. హైదరాబాద్కి వచ్చేసాను 98 తర్వాత. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి రసరంజని వాళ్ళతో మంచి కేవి రమణాచారి గారు వాళ్ళ సంస్థ, మంచి పేరున్న సంస్థ. దుగ్గిరాజు సోమేశ్వరరావు గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తూ వచ్చాను. కోట్ల హనుమంతరావు గారు వాళ్ళ దగ్గర చేశాను. పెద్దవాళ్ళతో